హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్ను టాక్స్. ఈరోజు వీడియో మీకు thumbnail చూస్తేనే మోస్ట్లీ అర్థమైపోయి ఉంటుంది కదా. అవునండి, ఈరోజు అయితే విజయవాడలో ఉన్న బేసన్ రోడ్ స్ట్రీట్ షాపింగ్ ఏంటి, మొత్తం ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను అనమాట. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి మీకు నచ్చితే కనుక. సరే, ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మరి బీసెంట్ రోడ్ అంటే అందరికీ, మోస్ట్లీ విజయవాడ తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ బీసెంట్ రోడ్ అనేది ఐడియా వచ్చేస్తుంది అనమాట. ఎక్కువగా విజయవాడ టెంపుల్కి అయితే వస్తూ ఉంటారు. ఖచ్చితంగా విజిట్ చేయడానికి అయితే బీసెంట్ రోడ్ షాపింగ్కి వస్తూ ఉంటారు. ఎక్కువ టెంపుల్కి వచ్చి దర్శనం అయిన తర్వాత షాపింగ్కి ప్రతి ఒక్కరు కూడా బీసెంట్ రోడ్డుకి అయితే వస్తారండి. ఎట్లా అంటే ఇది స్ట్రీట్ షాపింగ్ అంటే A to Z అన్నీ ఉంటాయి అన్నమాట. కర్చీఫ్ దగ్గర నుంచి అన్నీ ఉంటాయి. కాకపోతే రేట్లు కాస్ట్ చాలా తక్కువ అని కొంతమంది అనుకుంటూ ఉంటారు, చీప్ బీసెంట్ రోడ్ అంటే అని చెప్పేసి. నాకు తెలిసి చీప్ ఏం కాదండి, అన్నీ కాస్ట్ ఉంటాయి అన్నమాట. చెప్తారు, అస్సలు బేరం అనేది ఉండదు ఇక్కడ. రేట్లు అయితే అన్నీ బాగానే ఉంటాయండి. కాకపోతే పిండి కొద్దీ రొట్టె అన్న సామెత మనకి ఎట్లా ఉందో అట్లనే మనం డబ్బులు పెడితే ఎంత దానికి తగ్గ క్వాలిటీలో వస్తుందన్నమాట. చూడండి, ఇక్కడ మొక్కలు కూడా అమ్మేస్తున్నారు. చిన్న చిన్న అంట్లు అంటారు కదా, అన్ని రకాల అంట్లు, కూరగాయలు, పువ్వులు అన్నీ ఉంటాయన్నమాట అక్కడ. సో ఇంకా ఎక్కువగా జ్యువెలరీ ఐటమ్స్, లేడీస్ ఎక్కువ అండి. జ్యువెలరీ ఐటమ్స్ ఒక సైడ్ అంతా నైటీ వేరు, చెప్పులు, ఇంకా క్లిప్స్, ఇంకా జడ బ్యాండ్లు, రకరకాలుగా నెయిల్ పాలిష్లని, స్టిక్కర్స్ అని, క్లిప్పులో వెరైటీస్, ఎన్ని వెరైటీస్ ఉండే అన్ని వెరైటీస్ ఇంక ఇట్లా బండ్ల మీద అమ్ముతూ ఉంటారు. కానీ బేరాలు అనేది ఎక్కడ ఉండదండి. నార్మల్గా వాళ్ళు ఎంత రేట్ చెప్తే ఇక అంతే అనమాట. నెయిల్ పాలిష్ దగ్గర నుంచి చిన్నపిల్లలు ఆడుకునే బెలూన్స్ అన్నీ, A to Z అన్నీ ఉంటాయన్నమాట. ఇంకా ఫ్రూట్స్ కూడా అమ్ముతారు. ఇంకా యాపిల్స్ అని, దానిమ్మలు, తేగలు, రేక్కాయలు, ఇక ఏ ఫ్రూట్స్ ఉంటే ఇంకా అవన్నీ మొత్తం అలా అమ్ముతారనమాట. ఇంకా ఇక్కడ మెయిన్ వచ్చేసి బట్టలండి, లేడీస్ బట్టలు అనమాట. ఒక్క నిమిషం చెప్తాను. ఇక్కడ చూసారా, ముంత మసాలా చేస్తున్నారు ఆవిడ. ఎట్లా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. కానీ చిన్నప్పుడు ఎంత 10 రూపాయలకి 20 రూపాయలకి పెట్టేవాళ్ళు, ఇక్కడ అలా ఉండదండి, 50 రూపాయలు అనమాట. కుండలో చేస్తారు. మరమరాలకి నిప్పుల దగ్గర పొగ పెట్టి చేస్తారనమాట. బాగుంటుంది కానీ టేస్ట్, కాస్ట్ మాత్రం నాకైతే టూ మచ్ అనిపించిద్ది. అందుకే ఎక్కువ కొనను, ఎప్పుడన్నా తినాలనిపించినప్పుడు కొనుక్కుంటాము. ఇక్కడ లేడీస్ వేర్ ఎట్లా అంటే చాలా, ఇప్పుడైతే సంక్రాంతి, January 1 ముందైన క్రిస్టమస్కి బాగా ఆఫర్లు పెడతారండి. చూస్తున్నారు కదా, అసలు మొత్తం బ్యానర్స్తో నిండిపోయిందనమాట. బ్యానర్సే మొత్తం నిండిపోయింది. మొత్తం బీసెంట్ రోడ్ మొత్తం కూడా మా దగ్గర ఇంత, మా దగ్గర ఇంత అని చెప్పి ఇంకా పాంప్లెట్లు అయితే చెప్పక్కర్లేదన్నమాట. ఇంకా పంచుతూనే ఉన్నారు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. పాంప్లెట్స్ అయితే ఇస్తూనే ఉన్నారు, మా దగ్గర ఇంత తక్కువ కాస్ట్ ఉంది, ఇంత తక్కువ కాస్ట్ ఉంది అని చెప్పేసి. ఇంకా ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ ఏదైనా 100 చెప్తున్నారు. ఈ చున్నీలు వచ్చేసి ఒక్కొక్కటి 50 రూపీస్ అంటండి. ఇంకా వాచెస్, బయట చిన్నపిల్లలవి కానీ పెద్దలు వాచెస్, జుబ్బాలు, టవల్స్, బెడ్షీట్లు, అట్లనే ఇక్కడ దిండు కవర్లు అన్నీ ఉన్నాయన్నమాట సైడ్. ఇంకా నైట్ ప్యాంట్లు, నైట్ డ్రెస్సులు, ఇంకా నైట్ వేర్ మొత్తం పిల్లల కాడి నుంచి పెద్ద వాళ్ళ వరకు మొత్తం నైట్ వేర్ మొత్తం మోస్ట్లీ ఎక్కువ ఉంటుంది ఆ రోడ్ సైడ్ అయితే. ఇంకా అటు సైడ్ వచ్చేసి లైనింగ్లు, బ్లౌజ్కి లైనింగ్లు, ఇంకా బ్లౌజ్ పీసులు, ఇంకా అట్లా రెడీమేడ్ బ్లౌజులని, స్కార్ఫ్లని, ఇంకా ఇలా ఆల్ అన్నీ ఉంటాయి అన్నమాట. డ్రింక్స్ అని, ఇటు సైడ్ వచ్చేసి చెప్పులు,
చెప్పులు అన్ని రకాలు కాస్ట్ ఎలా ఉంటాయంటే స్లిప్పర్స్ వచ్చేసి 150 అని ఉంటాయి. 150 నుంచి ఉంటాయి ఆయన చెప్తున్నారు. 150 అస్సలు పనికిరావు. తెలిసిందే కదా, చెప్పాను కదా పిండి కొద్ది రొట్టె అన్నట్టు. 150 చెప్పులు మనకు అసలు పనికిరావు. స్టైల్గా ఫ్యాషన్గా కనిపిస్తున్నాయి కానీ అవి అంతేమీ మనకి యూజ్ అవ్వవు. 1-2 టైమ్స్కి మాత్రమే అవి బాగున్నట్టు అనిపిస్తుంది. 300, 400 అట్లా ఉన్నాయి, అవి బాగుంటాయి. ఇంకా హ్యాండ్ బ్యాగులు చూసారా ఎన్ని రకాలు ఎన్ని డిజైన్లు ఉన్నాయో. నేను ఇక్కడ అక్కడ అయితే ఆగిపోయి అలా చూస్తూ ఉన్నాను. ఇంకా గుమ్మం దండ్లు, ఇంకా పిల్లలు ఆడుకొని బూరలని, ఇంకా మొత్తం ఆల్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఇంకా కొన్ని షాప్స్ అయితే క్లోజ్ పెట్టారు. ఈవినింగ్ టైం అయితే ఇది మేము ఈవినింగ్ టైంలో తీసాను నేను ఇదైతే. చూడండి డ్రెస్సులు కూడా ఉంటాయండి. ఇట్లా పక్కన బండి మీద పెట్టేసి లేడీస్కి టాప్స్ అవి అమ్ముతారు. కానీ స్టార్టింగ్ వచ్చేసి 350, 400. 350 అంటే నార్మల్ చాలా ఎం సైజు, ఎస్ సైజు, ఎల్ సైజు అట్లా ఉంటాయి. ఎక్స్ఎల్ నుంచి కూడా 500 నుంచి ఉంటాయండి టాప్స్ అయితే. ఎవరికన్నా యూజ్ అవుతుంది కదా, బీసెంట్ రోడ్లో ఇంత ఇట్లా ఇట్లా ఉంటాయా అని ఒక ఐడియా వస్తుంది మీకు అని అయితే నేను చెప్తున్నాను. ఈ టవల్స్ అయితే 100కి 1, 2 అని అట్లా అమ్ముతారు కానీ అంత బెస్ట్ క్వాలిటీ ఏం కాదండి. ఇక్కడ ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ వచ్చేసి 100 నుంచి ఉంటాయి. మీరు క్వాలిటీని బట్టి చూసుకోండి. ఇటు సైడ్ కూడా అంతే, మొత్తం నైట్ ఫ్యాన్లు, అటు సైడే కర్టన్స్, ఇంకా చిన్నపిల్లలకి జుబ్బాలని, ఇన్నర్ వేర్స్, బనీన్స్ అట్లా కూడా ఉంటాయి అన్నమాట. ఇటు సైడ్ వచ్చేస్తే ఇటు సైడ్ వచ్చేసి 100 రూపాయలకి నైటీలు అని చెప్పి అక్కడ అమ్ముతున్నారు. తెలిసిందే కదా 100 రూపాయల కంటే ఏమొస్తుందండి, అలా పెడుతూ ఉంటారు. ఇక్కడైతే కొద్దిగా జ్యువెలరీ ఐటమ్ అంటే గోల్డ్ కవరింగ్ అట్లా పెట్టారు. ఇంకా మధ్య మధ్యలో మనకి బళ్ళు ఉంటాయి అన్నమాట. స్వీట్ కార్న్స్, ఇట్లా కొంతమందికి ఆకలిస్తూ ఉంటుంది కదా షాపింగ్ చేసి చేసి అలసిపోయిన వాళ్ళు, అట్లా తింటూ ఉండటానికి కూడా అట్లా కొన్ని స్నాక్స్ ఐటమ్స్ అయితే కొన్నింటిలేండి చాలా ఉంటాయి. చూడండి డ్రెస్సులు వచ్చేసి 300 నుంచి అంట ఇక్కడ ఉన్నాయి. కొంచెం ఎస్ సైజు, ఎమ్ అట్లా ఉన్నాయి. ఇంక ఇక్కడ జ్యువెలరీ ఐటమ్ అయితే చాలా బాగుంటుంది. ఇయర్ రింగ్స్ అయితే నాకు భలే నచ్చేస్తాయి. ఎవ్రీడే వెళ్ళినా ఎవ్రీడే చూసినా సరే నాకు ఎట్లా ఉంటుందంటే నాకు అసలు కొత్తగా అనిపిస్తుంది అనమాట. బీసెంట్ రోడ్ అంటేనే కొత్త ఐటమ్స్ ఉంటాయి. కానీ రోజు చూసేదైనా సరే ఏమనిపిస్తుంది అంటే చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. రోజు వెళ్ళేదారేగా, రోజు చూసేదేగా అని అనిపించదు. ఎప్పుడొచ్చినా కూడా కొత్తగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఏదైనా అలా చూస్తూ ఉండిపోవాలి అనిపిస్తుంది. ఇంకా చిన్నపిల్లలకండి, మోస్ట్లీ చిన్నపిల్లలకి ఎక్కువ ఫ్రాక్స్ అవి కూడా అవైలబుల్గా ఉంటాయి. అంటే బయట అంటే స్ట్రీట్ సైడ్ రోడ్డు మీద పక్కన సంగతి చెప్తున్నా. ఇంకా షాపుల్లో అంటే ఇంకా అన్ని రకాలుగా ఉంటాయండి. ఇదైతే వీకెండ్, అందులో ఇప్పుడు పండగ సంక్రాంతి సీజన్ కాబట్టి కొంచెం హడావిడి అనేది చాలా ఎక్కువగానే ఉంది. ఇక్కడ కర్చీఫ్లు అయితే చూస్తున్నాం అనమాట. వైట్ కర్చీఫ్లు తీసుకుంటానంది అక్క. కాస్ట్ వచ్చేసి ఒక్కోటి 50 రూపీస్ చెప్పారనమాట. 2 అయితే తీసుకున్నాము. అసలు రేట్ అనేది ఉండదండి, అస్సలు రేట్ ఉండదు. మనం అడిగినా సరే ముందే చెప్పేస్తారనమాట, బేరాలు లేవు అని చెప్పేస్తారు. ఇంకా మనం నచ్చితే కొనుక్కుంటాం, లేకపోతే లేదు. ఎక్కడో కొంతమంది తగ్గిస్తారేమో కానీ అందరూ అయితే తగ్గించరండి. నాకు తెలిసి అందరూ ఇప్పుడు 9,000లో అయితే మోస్ట్లీ ఎక్కువ డిస్కౌంట్ అని చెప్తున్నారు. డిస్కౌంట్ అని చెప్తారు యూట్యూబ్లో, ఇన్స్టాలో, కానీ మనం అక్కడికి వెళ్ళి చూస్తే అంతేం ఉండదు. నాకు తెలిసి ఆ డిస్కౌంట్ తగ్గట్టే అక్కడ క్వాలిటీ, డ్రెస్సులు అట్లా ఉంటాయన్నమాట. సో ఎవరికన్నా యూజ్ అవుతుంది ఈ వీడియో అని నేను చేస్తున్నాను. వాచెస్ అవి కూడా ఉంటాయండి, వాచెస్, బెల్ట్లు,
ఎనీథింగ్ ఒకసారి ఇక్కడికి విజయవాడ వస్తే కనుక ఖచ్చితంగా మోస్ట్లీ అందరూ విజిట్ చేస్తారు, ఏంటి వాట్ ఈస్ వాట్ అని తెలిసిద్ది కాబట్టి అందరికీ. సో చున్నీ వచ్చేసి అక్కడ చూసారు కదా 100 రూపీస్ అంట. ఇక్కడ వెరైటీ జ్యువెలరీ సెట్టింగ్ అంతా ఉంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే మీరు ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.